ఏ దేశంలో లివ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువ? సహజీవనం లేదా లివింగ్ టుగెదర్ సంబంధాల్లో మహిళలకు గాంధర్వ ప్రేమ వివాహం కింద భార్య హోదా కల్పించడం ద్వారా వారిని రక్షించాలని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం అభిప్రాయపడింది. అప్పుడే ఆ సంబంధంలో సమస్యలున్నా ఆమె భార్య హోదాతో తట్టుకోగలుగుతుందని పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మాయమాటలతో నమ్మించి సహజీవనం చేసిన ఓ యువకుడు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న 8 రకాల వివాహాల్లో ఒకటి గాంధర్వ వివాహం, అదే ప్రేమ వివాహం. సహజీవన సంబంధాలను ఆ వివాహాలుగా గుర్తించవచ్చు. అమ్మాయిలు తాము ఆధునికులమని భావించి సహజీవన సంబంధాన్ని ఎంచుకుంటున్నారు. కొంతకాలం తర్వాత వివాహం ద్వారా లభించే రక్షణ ఏది సహజీవనంలో లభించదని వారు గ్రహించినప్పుడు వాస్తవం నిప్పులా వారిని దహించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి వ్యవహారాల్లో మహిళలకు రక్షణ కల్పించేది బిఎన్ఎస్ లోని సెక్షన్ 68 మాత్రమే. ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో పురుషులు సెక్షన్ 69 కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే వంటి మహానగరాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతుందట. ఒక సర్వే ప్రకారం పట్టణీకరణ పాశ్చాత్య ప్రభావం వలన ఇద్దరిలో ఒక యువకుడు సహజీవనం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కనబరుస్తున్నాడట. అంతేకాకుండా యువత కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ వల్లనే ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటున్నారని దీని వైపే మొగ్గు చూపుతున్నారు. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ట్రెండ్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఎక్కువగా మాత్రం స్వీడన్ లో అత్యధిక జంటలు లివ్ ఇన్ రిలేషన్షిప్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ దేశంలో దాదాపు 70% మంది వివాహానికి నో చెప్పి మ్యారేజ్ కాకుండానే కలిసి జీవిస్తున్నారు. ఇందులో 40% మంది కొన్ని రోజుల తర్వాత తమ బంధాన్ని వదిలేసుకోగా 10% జంటలు మాత్రం వివాహం చేసుకుని కలిసి ఉంటున్నాయి. ఇక స్వీడన్ తర్వాత నార్వేలోని యూత్ లివ్ ఇన్ రిలేషన్షిప్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది జంటలు సహజీవనం చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. దీని తర్వాత డెన్మార్క్ లో ఈ ట్రెండ్ ఎక్కువ కొనసాగుతుందని, ఈ దేశంలోని జంటలు వివాహం చేసుకోకుండా ఎక్కువగా సహజీవనం చేస్తున్నట్టు వెల్లడైంది. అయితే భారతదేశంపై దీని ప్రభావం ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ కొన్ని నివేదికల ప్రకారం ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొన్ని అంచనాల ప్రకారం 10 జంటల్లో ఒక జంట సహజీవనం వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. భారతదేశంలోని ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన తర్వాత మొదటిసారిగా ఒక జంట లివ్ ఇన్ సంబంధంలో నివసించడానికి చట్టపరమైన గుర్తింపు పొందింది. ఏ దేశంలో లివ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువ? సహజీవనం లేదా లివింగ్ టుగెదర్ సంబంధాల్లో మహిళలకు గాంధర్వ ప్రేమ వివాహం కింద భార్య హోదా కల్పించడం ద్వారా వారిని రక్షించాలని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం అభిప్రాయపడింది. అప్పుడే ఆ సంబంధంలో సమస్యలున్నా ఆమె భార్య హోదాతో తట్టుకోగలుగుతుందని పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మాయమాటలతో నమ్మించి సహజీవనం చేసిన ఓ యువకుడు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న 8 రకాల వివాహాల్లో ఒకటి గాంధర్వ వివాహం, అదే ప్రేమ వివాహం. సహజీవన సంబంధాలను ఆ వివాహాలుగా గుర్తించవచ్చు. అమ్మాయిలు తాము ఆధునికులమని భావించి సహజీవన సంబంధాన్ని ఎంచుకుంటున్నారు. కొంతకాలం తర్వాత వివాహం ద్వారా లభించే రక్షణ ఏది సహజీవనంలో లభించదని వారు గ్రహించినప్పుడు వాస్తవం నిప్పులా వారిని దహించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి వ్యవహారాల్లో మహిళలకు రక్షణ కల్పించేది బిఎన్ఎస్ లోని సెక్షన్ 68 మాత్రమే. ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో పురుషులు సెక్షన్ 69 కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే వంటి మహానగరాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతుందట. ఒక సర్వే ప్రకారం పట్టణీకరణ పాశ్చాత్య ప్రభావం వలన ఇద్దరిలో ఒక యువకుడు సహజీవనం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కనబరుస్తున్నాడట. అంతేకాకుండా యువత కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ వల్లనే ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటున్నారని దీని వైపే మొగ్గు చూపుతున్నారు. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ట్రెండ్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఎక్కువగా మాత్రం స్వీడన్ లో అత్యధిక జంటలు లివ్ ఇన్ రిలేషన్షిప్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ దేశంలో దాదాపు 70% మంది వివాహానికి నో చెప్పి మ్యారేజ్ కాకుండానే కలిసి జీవిస్తున్నారు. ఇందులో 40% మంది కొన్ని రోజుల తర్వాత తమ బంధాన్ని వదిలేసుకోగా 10% జంటలు మాత్రం వివాహం చేసుకుని కలిసి ఉంటున్నాయి. ఇక స్వీడన్ తర్వాత నార్వేలోని యూత్ లివ్ ఇన్ రిలేషన్షిప్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది జంటలు సహజీవనం చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. దీని తర్వాత డెన్మార్క్ లో ఈ ట్రెండ్ ఎక్కువ కొనసాగుతుందని, ఈ దేశంలోని జంటలు వివాహం చేసుకోకుండా ఎక్కువగా సహజీవనం చేస్తున్నట్టు వెల్లడైంది. అయితే భారతదేశంపై దీని ప్రభావం ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ కొన్ని నివేదికల ప్రకారం ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొన్ని అంచనాల ప్రకారం 10 జంటల్లో ఒక జంట సహజీవనం వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. భారతదేశంలోని ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన తర్వాత మొదటిసారిగా
మొదటిసారిగా ఒక జంట లివ్ ఇన్ సంబంధాల్లో నివసించడానికి చట్టపరమైన గుర్తింపు పొందింది. ఏ దేశంలో లివ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువ? సహజీవనం లేదా లివింగ్ టుగెదర్ సంబంధాల్లో మహిళలకు గాంధర్వ ప్రేమ వివాహం కింద భార్య హోదా కల్పించడం ద్వారా వారిని రక్షించాలని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం అభిప్రాయపడింది. అప్పుడే ఆ సంబంధంలో సమస్యలున్నా ఆమె భార్య హోదాతో తట్టుకోగలుగుతుందని పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మాయమాటలతో నమ్మించి సహజీవనం చేసిన ఓ యువకుడు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న 8 రకాల వివాహాల్లో ఒకటి గాంధర్వ వివాహం. అదే ప్రేమ వివాహం. సహజీవన సంబంధాలను ఆ వివాహాలుగా గుర్తించవచ్చు. అమ్మాయిలు తాము ఆధునికులమని భావించి సహజీవన సంబంధాన్ని ఎంచుకుంటున్నారు. కొంతకాలం తర్వాత వివాహం ద్వారా లభించే రక్షణ ఏది సహజీవనంలో లభించదని వారు గ్రహించినప్పుడు వాస్తవం నిప్పులా వారిని దహించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి వ్యవహారాల్లో మహిళలకు రక్షణ కల్పించేది బిఎన్ఎస్ లోని సెక్షన్ 68 మాత్రమే. ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో పురుషులు సెక్షన్ 69 కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే వంటి మహానగరాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతుందట. ఒక సర్వే ప్రకారం పట్టణీకరణ పాశ్చాత్య ప్రభావం వలన ఇద్దరిలో ఒక యువకుడు సహజీవనం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కనబరుస్తున్నాడట. అంతేకాకుండా యువత కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ వల్లనే ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటున్నారని దీని వైపే మొగ్గు చూపుతున్నారు. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ట్రెండ్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఎక్కువగా మాత్రం స్వీడన్ లో అత్యధిక జంటలు లివ్ ఇన్ రిలేషన్షిప్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ దేశంలో దాదాపు 70% మంది వివాహానికి నో చెప్పి మ్యారేజ్ కాకుండానే కలిసి జీవిస్తున్నారు. ఇందులో 40% మంది కొన్ని రోజుల తర్వాత తమ బంధాన్ని వదిలేసుకోగా 10% జంటలు మాత్రం వివాహం చేసుకుని కలిసి ఉంటున్నాయి. ఇక స్వీడన్ తర్వాత నార్వేలోని యూత్ లివ్ ఇన్ రిలేషన్షిప్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది జంటలు సహజీవనం చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. దీని తర్వాత డెన్మార్క్ లో ఈ ట్రెండ్ ఎక్కువ కొనసాగుతుందని, ఈ దేశంలోని జంటలు వివాహం చేసుకోకుండా ఎక్కువగా సహజీవనం చేస్తున్నట్టు వెల్లడైంది. అయితే భారతదేశంపై దీని ప్రభావం ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ కొన్ని నివేదికల ప్రకారం ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొన్ని అంచనాల ప్రకారం 10 జంటల్లో ఒక జంట సహజీవనం వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. భారతదేశంలోని ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన తర్వాత మొదటిసారిగా ఒక జంట లివ్ ఇన్ సంబంధంలో నివసించడానికి చట్టపరమైన గుర్తింపు పొందింది.